అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆమె ఒంటరి తల్లి కాదు. ఈ కథని రచించిన వారు మనోజ్ఞ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జానకమ్మ, మిమ్మల్ని కలవాలని శ్రీకాంత్, పల్లవి దంపతులు మన ఆశ్రమానికి వచ్చారు అంటూ ఆయా వచ్చి చెప్పింది జానకికి. హా, వాళ్ళని లోపలికి రమ్మను అని పంపింది జానకి. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అంటూ ఆయా వారిని లోపలికి ఆహ్వానించింది. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ అనాథ ఆశ్రమం గురించి విన్నాము. మేము మీ అనాథాశ్రమం నుంచి ఒక పాపని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాము. ఓహో, అలాగా. అసలు మీరు పాపని దత్తత ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించింది జానకి. మేడం, మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయ్యింది, కానీ మాకు పిల్లలు లేరు. డాక్టర్సు కన్ఫర్మ్ చేశారు ఇక మాకు పిల్లలు పుట్టరు అని. అందుకే మేము పాపని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం అని జవాబు ఇచ్చాడు శ్రీకాంత్. ఓహో, అలాగా. సరే, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెళ్ళండి. మరేమీ అనుకోవద్దు. నేను మీ గురించి ఎంక్వైరీ చేసిన తరువాత మాత్రమే మీకు నేను పాపని దత్తత ఇవ్వగలను అని అంది జానకి. వాళ్ళు కూడా అందుకు అంగీకరించారు. శ్రీకాంత్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెళ్ళాడు. జానకి ఒక వారం రోజుల తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తానని చెప్పింది. వాళ్ళు పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అని శ్రీకాంత్ అన్న మాటను గుర్తు చేసుకుంటూ తన గతంలోకి వెళ్ళింది జానకి. కొన్ని సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తయిన వెంటనే తన ఇష్టంతో పని లేకుండా జానకికి పెళ్లి కుదిర్చారు తన తండ్రి వెంకటరావు గారు. వరుడు గుణవంతుడు, ఆస్తిపరుడు, నీకు అన్ని విధాలా తగిన జోడు, నిన్ను బాగా చూసుకుంటాడు అంటూ జానకిని ఒప్పించి పెళ్లి చేశారు. జానకికి పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు తన జీవితం సాఫీగానే నడిచింది. కానీ పెళ్ళై సంవత్సరం అయినా ఇంకా పిల్లలు కలగలేదు. తనలో ఏదో లోపం ఉంది అంటూ దెప్పిపొడుపులు ఎదురైనాయి జానకికి. తన భర్త కూడా జానకిని అవమానిస్తూ వచ్చాడు. తట్టుకోలేకపోయింది జానకి. భారమంతా దేవుడిపై వేసి పూజలు, నోములు, వ్రతాలు అంటూ ఎన్నో ఆచరించింది. ఎట్టకేలకు దేవుడు కరుణించాడు. పెళ్ళైన 3 సంవత్సరాలకి తల్లి అయింది జానకి. అమ్మ అమ్మ అని మీనా కదిపేసరికి ఆలోచనలో నుంచి బయటికి వచ్చింది జానకి. ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పా కదమ్మా. నాకు తల్లి అయినా తండ్రి అయినా నువ్వే కదా. నువ్వే రాకపోతే ఎట్లా అమ్మా అని గొడవ చేసింది మీనా. నిజానికి మీనా జానకి సొంత కూతురు కాదు. ఎవరో తన ఇంటి గుమ్మం దగ్గర వదిలేసి వెళ్ళిపోతే తన సొంత కూతురు పేరే పెట్టుకుంది. జానకిని స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి తీసుకువెళ్ళింది మీనా. జానకిని చూసి మీనా టీచర్స్ అందరూ ఆమె చుట్టూ చేరారు. జానకి నిర్వహిస్తున్న అనాథాశ్రమం గురించి మాట్లాడుతూ ఆమెని పొగడతలతో ముంచెత్తారు. ఆమెకి ఆ పొగడతలు నచ్చకపోయినా నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది. పేరెంట్స్ మీటింగ్ పూర్తయి ఇంటికి వచ్చిన జానకి కాలక్షేపం కోసం న్యూస్ పేపర్ చదువుతుంది. అందులో జిల్లా ఎడిషన్లో న్యూస్ చూసిన జానకికి మనసు కలిచివేసింది. తన జీవితం కూడా అలానే అయ్యింది కదా పాపం. ఈ అమ్మాయికి ఇంకా చాలా జీవితం ఉంది, ఎందుకు ఇలాంటి పని చేసింది అనుకుంటూ మళ్ళీ గతంలోకి వెళ్ళింది. జానకి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అది భర్తతో సహా అత్తింటి వాళ్ళు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. కాన్పు అయ్యి 6 నెలలు అయినా పుట్టింటి నుంచి తీసుకుని వెళ్ళలేదు జానకిని. పైగా బలవంతంగా జానకి చేత విడాకులు కాగితం మీద సంతకం చేయించుకున్నారు. డబ్బులు ఉండటంతో జానకి మీద లేనిపోని నేరాలు మోపి విడాకులు మంజూరయ్యేలా చేశారు. జానకికి తెలియని ఒక విషయం, తన భర్త గుట్టుగా 2వ కాపురం చేస్తున్నాడు అని. అతని 2వ భార్యకి 2 మగపిల్లలే కావున అత్తింటి వాళ్ళు ఆమెని కోడలిగా అంగీకరించారు. తన జీవితం అలా అయినందుకు జానకి తట్టుకోలేకపోయింది. తన బిడ్డని పుట్టింటి వారికే అప్పగించి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ధైర్యం సరిపోలేదు. తాను చనిపోతే తన బిడ్డకు అన్యాయం చేసినట్టు అని మనసులో అనుకుంది.
కష్టపడైనా సరే తన బిడ్డని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలని అనుకుంది. అందుకే ఆత్మహత్య యత్నాన్ని విరమించుకుంది. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తను షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకుంది. ఆ సర్టిఫికేటు మీద ఉద్యోగం సంపాదించుకుని తన బిడ్డని సాకింది జానకి. తన కూతురికి మీనాక్షి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంది. తన పుట్టింటి వారి నీడనే ఉంటూ ఆ విషయం గుర్తు తెచ్చుకుంది జానకి. ఆత్మస్థైర్యంతో గుండె నిబ్బరంతో మెలిగి ఉంటే ఆ అమ్మాయి బ్రతికి ఉండేది. ఆ అమ్మాయి బిడ్డ అనాథ అయి ఉండేదే కాదు అనుకుంది న్యూస్ పేపర్ చదువుతూ. జానకమ్మ శ్రీకాంత్ గురించి ఎంక్వైరీ చేశారట. అతను చాలా మంచివాడు అని తెలిసింది. పాపని దత్తత ఇవ్వొచ్చు అని భరోసా ఇచ్చారు వాళ్ళ ఆఫీసర్ మేనేజర్ అంటూ వచ్చి చెప్పింది ఆయా జానకి. జానకి వెంటనే శ్రీకాంత్కి ఫోన్ చేసింది. రేపు వచ్చి మీకు నచ్చిన పాపని తీసుకుని వెళ్ళొచ్చు అని. మర్నాడు ఉదయం 9 గంటలకు శ్రీకాంత్ పల్లవి ఆశ్రమానికి వచ్చి వాళ్ళకి నచ్చిన పాపని తీసుకుని వెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పాపని తీసుకుని వెళ్ళారు. కొంతసేపు అయిన తర్వాత మీనా ఆయాతో గొడవ పడుతుంది. జానకి వాళ్ళిద్దరిని పిలిచి అడిగింది విషయం ఏమిటని. జానకమ్మ, మీనా ఈరోజు స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తుందమ్మా, మీరైనా చెప్పండి అని జానకితో చెప్పింది. పైగా ఆ రోజు ఉరుములు మెరుపులు గర్జనతో మేఘావృతమై వాన చినుకులని భూమిపైకి చేరవేసే సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంది ఆకాశం. మీనా స్కూలుకి వెళ్ళను, ఉరుములు మెరుపులు చూస్తుంటే నాకు భయంగా ఉంది అని జానకితో కూడా చెప్పింది. ఆయా కలుగ చేసుకొని మీనాని బలవంతం పెట్టింది. జానకి ఆయా మీద అరిచింది పెద్దగా. మునుపెన్నడు జానకిని అంత కోపంగా ఎవరూ చూడలేదు. మీనాని స్కూలుకి వెళ్ళొద్దని చెప్పింది జానకి. జానకి ఆయా మీద అలా ఎందుకు అరిచింది ఆయాకి అర్థం కాలేదు. జానకి ఏదో బాధపడుతున్నట్టు అనిపించింది ఆయాకి. విషయం తెలుసుకుందామని జానకి దగ్గరికి వెళ్ళింది. జానకిని చూసి ఆశ్చర్యపోయింది. ఆయా జానకి దగ్గరికి వెళ్ళేసరికి జానకి ఏడుస్తుంది. జానకికి సర్ది చెప్పి మెల్లగా విషయం అడిగింది. జానకమ్మ, మునుపెన్నడు నిన్ను ఇలా చూడనే లేదు. ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏమైంది మీకు అని అడిగింది. నన్ను క్షమించు ఆయా, నిన్ను మీనా ముందు తిట్టకుండా ఉండాల్సింది అని క్షమాపణ చెప్పింది జానకి. పర్వాలేదమ్మా, నేను అర్థం చేసుకోగలను. అసలు మీరెందుకు ఇప్పుడు ఇలా ఉన్నారు అని ప్రశ్నించింది ఆయా. ఈరోజు మీనాని చూస్తుంటే నాకు నా కన్నబిడ్డ మీనాక్షిని గుర్తు వస్తుంది అంటూ ఏడ్చింది జానకి. జానకిని తన భర్త వదిలేసిన కొండంత ధైర్యంతో తన కూతురు మీనాక్షికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటుంది. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ. జానకి తల్లి తను డిగ్రీ చదువుతున్నప్పుడు చనిపోయింది అనారోగ్యంతో. తన తండ్రి కూడా అనారోగ్య పాలవుతున్నారు. జానకికి 2 అన్నయ్యలు. వాళ్ళిద్దరూ విదేశాల్లో ఉంటారు కుటుంబాలతో. జానకి అవసరానికి డబ్బులు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళుతూ ఉంటారు. జానకి తండ్రి తన పేరు మీద ఉన్న ఇంటిని జానకికి రాసిచ్చేశారు 2 అన్నయ్యల సమ్మతంతో. జానకిని కూడా వారి పుట్టింటి వారు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటున్నారు. మీనాక్షిని జానకి ముద్దుగా మీనా అని పిలుచుకుంటుంది. ఇప్పుడున్న మీనాలానే ఆ రోజు కూడా మీనాక్షి స్కూలుకి వెళ్ళనని మారం చేసింది. జానకి మందలించి మీనాక్షిని స్కూలుకి పంపించింది. ఆ రోజు సాయంత్రం మీనాక్షి స్కూలు ముగిసి ఇంటికి వచ్చే సమయానికి ఆకాశం కారు మబ్బులతో నిండి ఉంది. అంతా చిమ్మ చీకటి అయిపోయి జోరు వర్షం మొదలైంది. పెద్ద గాలులతో కూడిన వర్షం, చూడబోతే తుఫానులా ఉంది. మీనాక్షి ఆ వర్షంలోనే బయలుదేరింది ఇంటికి తన సైకిల్ మీద. స్కూల్కి వెళ్ళి రావాలంటే వారధి మీదగానే రావాలి. అంతా చీకటిగా ఉంది. అందులోనూ ఆ రోజు సూర్యుడు కూడా త్వరగా అస్తమించడంతో ఇంకా చీకటిగా ఉంది. ఆ వర్షంలో, ఆ చీకటిలో మీనాక్షికి రోడ్డు సరిగా కనపడట్లేదు. సరికదా,
మీనాకి వచ్చిపోయే వాహనాలు ఏమీ సరిగ్గా కనపడటం లేదు. మీనా కూడా ఎవరికీ కనపడటం లేదు. ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్కి మీనా కనపడలేదు. వేగంగా వస్తూ మీనాని గుద్దేశాడు. తను వెళ్ళి పక్కన ఉన్న కృష్ణమ్మ ఒడిలో పడింది. కృష్ణమ్మ మీనాని తన ఒడిలో కలిపేసుకుంది. రాత్రి 8 గంటలు అయినా మీనా ఇంకా ఇంటికి రాకపోవడంతో జానకికి గుండెల్లో భయం, ఆందోళన మొదలయ్యాయి. తెలిసిన వాళ్ళని అందరినీ ఆరా తీసింది. ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పారు. ఎవరు ఇంటికి రాలేదని చెప్పారు. జానకికి భయం, ఆందోళన పెరిగాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు వేసి చూద్దామనుకుంది. కానీ మీనాక్షి రాకపోవడంతో ఆందోళనలో ఉండిపోయింది. మీనాక్షికి ఏదో జరిగే ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళి మీనాక్షి కోసం వెతకటం మొదలుపెట్టింది. అయినా మీనా జాడ ఎక్కడా కనపడలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు 2 రోజుల్లో జానకికి మీనాక్షి ఆచూకీ చెప్తామని హామీ ఇచ్చారు. కానీ వాళ్ళెవరికీ తెలియని విషయం మీనాక్షి కృష్ణమ్మను చేరుకుంది అని. 2 రోజులవుతుంది మీనాక్షి కనిపించకుండా పోయి. పోలీసులు కూడా మీనాక్షిని వెతికే పనిలోనే ఉన్నారు. కానీ మీనాక్షి మిస్సింగ్ ఒక మిస్టరీలా తోచింది వాళ్ళకి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ జానకిని మాటలతో వేధించటం మొదలుపెట్టారు. మీనాక్షి ఎవరితోనో పారిపోయింది అని కొందరు, ఇంకొందరు మీనాక్షిని దుబాయ్కి అమ్మేశారేమో అంటూ జానకిని మాటల తూటాలు కాకుల్లా పొడుస్తున్నారు. డిప్పి పొడుపుల మాటలతో జానకికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అయినా వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు జానకి. తన కూతురు గురించి తనకి బాగా తెలుసు. కానీ తనకి వాళ్ళ అన్న మాటలు కలిచివేస్తున్నాయి. నిజంగానే మీనాక్షిని ఎవరైనా ఎత్తుకుపోయి ఎక్కడైనా అమ్మేశారేమో. అది తలుచుకుంటేనే జానకికి ఒళ్ళు వణికిపోయింది. 2 రోజుల తర్వాత పోలీసుల నుంచి జానకికి కబురు వచ్చింది, మీ అమ్మాయి దొరికింది అని. జానకి ఆనందంతో పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కానీ అక్కడ మీనాక్షిని శవంలా చూసిన జానకికి దుఃఖంతో నోట మాట రాలేదు. శోక సముద్రంలో మునిగిపోయింది. తన చుట్టూ చీకటి పొరలు అలుముకున్నట్టు అనిపించింది జానకికి. తన కూతురు మీనాక్షి చనిపోయిన కొంతకాలానికి తన తండ్రి కూడా కాలం చేశారు. ఇప్పుడు జానకి ఒంటరైపోయింది. తన అన్నయ్యలు తనని తమతో పాటు తీసుకొని వెళతాము అన్న జానకి ఒప్పుకోలేదు. ఇక్కడే తన కూతురి జ్ఞాపకాలతో ఒంటరిగానే బతకతానని చెప్పింది. ఒకరోజు తెల్లవారుజామున జానకి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు ఎవరో పసిపిల్ల ఏడుస్తున్నట్టు వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే తన ఇంటి గుమ్మం దగ్గర ఎవరో పసిపిల్లని వదిలేసి వెళ్ళారు. జానకి ఆ పిల్లని చేతుల్లోకి తీసుకుంది. ఆ పసిపిల్లని చూస్తుంటే తనకి తన కూతురు మీనాక్షిలానే అనిపించింది. తన బాధ చూడలేక దేవుడే తన బిడ్డని తనకు తిరిగి ఇచ్చాడు అనుకుంది. ఆ బిడ్డకు కూడా మీనాక్షి అని పెట్టుకుంది పేరు. తనని కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. రోడ్డు మీద ఎంతోమంది అనాథ పిల్లలని చూసేది జానకి. వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది. అందుకే తన ఇంటిని అనాథ ఆశ్రమంలా మార్చింది. పిల్లల్ని చూసుకోవటానికి ఆయాని కూడా ఏర్పాటు చేసుకుంది. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. అందరినీ కన్న బిడ్డల్లానే చూసుకుంటుంది. ఆ రోజు తన జీవితం గురించి ఆయాకి చెప్పి ఎంతో బాధపడింది జానకి. అందుకే మీనా స్కూల్కి వెళ్ళను అంటే వద్దన్నాను ఆయా, నిన్ను కసురుకున్నాను, నన్ను క్షమించు అని వేడుకుంది జానకి. జానకి జీవితం గురించి విన్న ఆయాకి కళ్ళు చెమర్చాయి. జానకికి తన మనసులో ఇప్పటికే ఒక మంచి స్థానం ఉంది. ఆయాకు ఇప్పుడది ఇంకా పెరిగింది. ఇప్పుడు జానకి ఒంటరి తల్లి కాదు, ఎంతోమందికి తల్లి అయి వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన మాతృమూర్తి. ఈ కథ కనుక నచ్చితే
ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.